హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి మేము మా చార్విక్ గడ్ బర్త్డే కదా, సో బ్లాగ్స్ చేయాలి అని అనుకుంటున్నాము. సో చార్విక్ బర్త్డే వచ్చేసి మేము ఇల్లు షిఫ్ట్ అయిన 4 డేస్కి అయితే వచ్చింది. సో ఇంకా ఇంట్లో వర్క్సే అవ్వలేదు, కానీ వీడియో తీయడం కోసం మాత్రం నేను పైన అయితే ఇంటిని సెట్ చేసుకున్నాను అనమాట. కానీ ఎంత కాదన్నా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా ఉండిపోయింది. అండ్ నేను కూడా నాకు ఇల్లు అంతా సెట్ చేసుకోవడానికి కూడా కొంచెం టైం అయితే తీసుకుంటుంది కదా ఇద్దరితోని. సో అదనమాట, అందుకనే వాడి బర్త్డే కూడా కొంచెం సింపుల్గా చేద్దాము, అంత ఓపిక కూడా లేదు కదా అని చెప్పేసి సింపుల్గా అయితే చేస్తున్నాం అనమాట ఈరోజు. సో నేను ఎందుకు వీడియోస్ డిలీట్ చేస్తున్నాను, మీతో ఎందుకు అన్నీ షేర్ చేసుకోలేకపోతున్నాను సరిగ్గా అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్దామని అనుకుంటున్నాను. ఈ వీడియోని డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి, ఎందుకంటే నేను నా రియాలిటీ నేను మీకు చూపించలేకపోతున్నాను అనమాట. నేను నా మైండ్ సెట్ని మార్చుకొని ఈసారి నుంచి బాగా చూపిస్తాను మీకు. నేను బ్యాక్గ్రౌండ్లో కూడా ఎలా కష్టపడతాను, ఎలా చేస్తాను, వర్క్ చేసుకొని ఎట్లాగా హ్యాండిల్ చేస్తాను అన్నిటిని అని చెప్పేసి. నేనేం ప్రో కాదండి, బట్ ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను అన్నీ నేను మీకు ఆ రియాలిటీని చూపించగలిగితే మీతో కూడా నాకు అండర్స్టాండింగ్ అనేది బాగుంటుంది కదా. సో అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా మరిన్ని వ్లాగ్స్ అయితే ప్లాన్ చేస్తున్నాను. ఈసారి ఖచ్చితంగా మంచి మంచి వ్లాగ్స్తో అయితే వస్తాను. అండ్ ఎక్కువ అయితే గ్యాప్స్ అయితే ఇవ్వను. ఇవి అన్నిటి గురించి అయితే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ డిస్కస్ చేద్దాము. అండ్ అదనమాట, మేము టెంపుల్కి అయితే వచ్చాము. అండ్ చిన్న బాబుకి ఇంకా చార్విక్ అయితే కొన్ని పిక్స్ తీసాము. అండ్ చార్విక్కి చాలా కొంచెం బోరింగ్గా అయితే ఉందన్నమాట ఫుడ్ గురించి. ఈరోజు మాకు కరెక్ట్గా చార్విక్ బర్త్డే రోజు కృష్ణాష్టమి వచ్చింది. అదేంటోనండి, మా చార్విక్ ఫస్ట్ పుట్టిన దగ్గర నుంచి కూడా కృష్ణాష్టమి రోజు మాకు ఎప్పుడు బిజీగానే ఉంటుంది. సో ఇదేంటి మధ్యలో జ్యువెలరీ వచ్చింది అని అనుకుంటున్నారా? అదేం కాదండి, మరి నేను అయితే జ్యువెలరీ బిజినెస్ అయితే చేస్తాను, అంటే ఆన్లైన్లో అనమాట. కానీ నేను ఎప్పుడూ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా కానీ అంత సక్సెస్ఫుల్ ఏం కాదనమాట. మంత్లీ ఒక 1-2 ఆర్డర్స్ రావడమే నాకు చాలా గ్రేట్. సోషల్ మీడియాలో చాలా ఎక్కువ యాక్టివ్గా ఉంటే వస్తాయి, బట్ ట్రై చేయాలన్నమాట. ఫర్దర్గా చూడాలి ఇంకా ఎలా ఉంటుందో మన బిజినెస్ కూడా. బట్ నా వరకు ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఆర్డర్స్ కూడా అన్నీ మంచిగానే వచ్చినాయండి. ఎప్పుడు నాది క్వాలిటీ బాగాలేదని ఇట్లాంటి ఇష్యూస్ ఏమీ రాలేదు, బ్రేక్ అయిన ఇష్యూస్ రాలేదు. అండ్ అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను అనమాట. ఒక కస్టమర్ మన హోమ్కి అయితే ఆర్డర్ పెట్టారు. అండ్ అది కూడా చార్విక్ బర్త్డే రోజే వచ్చింది. ఇంకా ఆ వర్క్స్ అన్నీ చేసుకొని ఇంకా డెకరేషన్ అంతా చేసేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట, ఇంట్లో వర్క్స్ అవి కంప్లీట్ చేసుకొని. సో సింపుల్గా అయితే ఇట్లా సెటప్ చేసేసాము. అండ్ కేక్ కూడా థీమ్ కేక్ ఆర్డర్ ఇద్దాం అనుకున్నా కానీ దానికి కూడా నాకు అవ్వలేదన్నమాట. నేను అసలు మర్చిపోయాను, ఎస్టర్డే ఇచ్చుంటే అయ్యేది ఈ రోజుకి. ఇంకా మా వారేమో అరుణ్ ఐస్ క్రీమ్స్లో అయితే తీసుకొచ్చేసారనమాట కేక్. అక్కడ కూడా టేస్ట్ చాలా బాగుందండి, ఐస్ క్రీమ్ కేక్ బటర్ స్కాచ్ది. అండ్ కృష్ణాష్టమి రోజు ఎందుకు బిజీగా ఉంటుంది అని అనుకుంటున్నారా? ఎందుకంటే చార్విక్ పుట్టాక చార్విక్ ఫస్ట్ బర్త్డేకి మేము పిలుపులకి వెళ్ళామన్నమాట కృష్ణాష్టమి డేలో. అప్పుడు అంతే అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి 7:30కి నేను వాడిని రెడీ చేసుకొని అప్పుడు ఇస్కాన్కి వెళ్ళాను. అండ్ సెకండ్ ఇయర్ అలానే మాకు మ్యారేజ్ వచ్చిందనమాట, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది మ్యారేజ్కి వెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పుడు రెడీ చేసి మళ్ళీ ఇస్కాన్కి తీసుకెళ్ళి అక్కడ ఫొటోస్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఇంటికి వచ్చి రెడీ అయ్యి వెళ్ళామన్నమాట. అప్పుడు నేను ప్రెగ్నెంట్ చిన్ని బాబుతో. అండ్ ఈసారి అలానే కరెక్ట్గా బర్త్డే రోజు వచ్చింది, పైగా నేను చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను. అండ్ చార్విక్ ఎలాగో స్కూల్ సెలబ్రేషన్స్కి తయారు చేశాను. అండ్ చిన్నోడిని అయితే ఇంకా రేపు మార్నింగ్ తయారు చేసి ఫొటోస్ తీద్దాంలే అని చెప్పేసి అయితే ఇంకా ఆ టెంపుల్కి ఏం వెళ్ళలేదు. ఇంకా అలాగ అయితే ఎండ్ చేసేసాం ఇయర్ని. అండ్ వచ్చే ఇయర్ అయితే మంచిగా వెళ్ళాలన్నమాట చిన్ని బాబుని తీసుకొని. అండ్ అలానే మన జ్యువెలరీలో కూడా చాలా మోడల్స్ అయితే ఉంటాయండి, 1 గ్రామ్ గోల్డ్ ప్రీమియం క్వాలిటీ అనమాట. సో మీలో కూడా ఎవరికైనా కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మన వాట్సాప్ లింక్ ఇస్తాను, దానికైతే మెసేజ్ చేయవచ్చు. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా ఇస్తాను, దాన్ని ఫాలో అవ్వండి. ఇంతవరకు మన వీడియో చూసినా కానీ మీరు లైక్ చేయకుండా కామెంట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు కదా, ప్లీజ్ అండి మా కష్టం చూసన్నా కొంచెం లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మా వీడియో కుదిరితే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఇక్కడైతే మా అత్తమ్మ అనమాట వాడికి పెడుతున్నారు. మా అత్తమ్మని ఇప్పుడు వరకు చూడలేదు కదా, ఈసారి ఇప్పుడన్నా మంచి వ్లాగ్లో ప్లాన్ చేసి చూపిస్తాను. సో ఇంకా అలా అయితే మేమందరం ఫొటోస్ అయితే దిగేసాము అండ్ కేక్ కటింగ్ కూడా అయిపోయింది. అండ్ మా కజిన్స్ కూడా వచ్చారనమాట. ఇంకా మేమందరం కూడా మంచిగా ఇట్లా కేక్స్ అవి అన్నీ తినేసి ఇంకా ఫుల్గా రీల్స్ అవి కూడా చేసేసుకొని ఎంజాయ్ చేసేసాము. అండ్ వాళ్ళు ఏవో చిన్న గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు. మా చార్విక్కి వాడికి అయితే చాలా బాగా నచ్చేసినాయి. అక్క వాళ్ళు ఇచ్చారు అని పదే చెప్తున్నాడు అనమాట నెక్స్ట్ డే అంతా కూడా. అండ్ ఈరోజు అయితే డే అలా ఎండ్ అయిందనమాట. చాలా బాగా గడిచింది. బట్ చార్విక్కి మాత్రం ఈసారి బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాడు. స్కూల్కి వెళ్తున్నాడు కదా, తెలుస్తున్నాయి కొన్ని. కేక్ కట్ చేశాను నేను, ఇలా చేసుకున్నాను, అలా సెలబ్రేట్ చేసుకున్నానని. పాపం వాడికి అయితే ఈరోజు హాలిడే వచ్చేసింది కృష్ణాష్టమి వల్ల. సో లేదంటే స్కూల్లో కూడా సెలబ్రేట్ చేసుకునేవాడు. అండ్ నేను మా పిల్లలకి ఎలాగ కృష్ణుడు గెటప్స్ వేసాను అనేది అయితే ఇక్కడ పెట్టాను చూడండి, ఎంత క్యూట్గా ఉన్నారు. ఇది చార్విక్ స్కూల్లో సెలబ్రేట్ చేసిందనమాట. ఇప్పుడు మా చిన్నబాబు వచ్చేస్తున్నాడు చూడండి. వాడిని రెడీ చేసేటప్పుడు ఫుల్ పడుకొని ఉన్నాడనమాట. మంచిగా పడుకున్నప్పుడే రెడీ చేసేసాను. వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.